ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసింది ఆ యువకుడే. నిందితులను గుర్తించిన సిట్. సీఎం జగన్కు సంబంధించి రాయి దాడి ఘటన దర్యాప్తులో పురోగతి సాధించినట్లు చెప్పుకొచ్చింది సిట్ అధికార ప్రతినిధి. ఈ కేసులో 5 యువకులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తి అనే యువకుడే సీఎంపై రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో అతనితో పాటు ఉన్న 4గురిని సైతం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై యువకులను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సీఎంపై ఫుట్పాత్ టైల్స్ రాయి ముక్కతో దాడి చేసినట్లు తెలుస్తుంది. టైల్స్ రాయిని జేబులో వేసుకుని వచ్చి సడన్గా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా విజయవాడలో ఈ నెల 13న శనివారం సాయంత్రం బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. దీంతో ఆయన ఎడమ కంటికి గాయమైంది. అనంతరం వైద్యులు సీఎంకు ప్రాథమిక చికిత్స అందజేశారు. ప్రత్యేక సిట్ ఏర్పాటు. ఏకంగా సీఎం పైన రాయి దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనను సీరియస్గా తీసుకుని పూర్తి వివరాలు ఇవ్వాలని నివేదిక కోరింది. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం సిపిని పూర్తి నివేదిక కోరింది. కేసు తీవ్రత దృష్ట్యా సిపి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన జరిగిన సమయంలో ఉన్న సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించారు. ముఖ్యమంత్రికి తగిలిన దెబ్బలను బట్టి క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ వాడి ఉంటారని అనుమానాలు వ్యక్తం కాగా అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిపి సోమవారం చెప్పారు. కింది జనాల్లో నుంచే రాయిని విసిరినట్లు గుర్తించామని, సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మొద్దని కోరారు. కాగా సీఎం జగన్పై రాయి దాడి చేసిన వ్యక్తి వివరాలు తెలిస్తే ఇవ్వాలని, అలా వివరాలను ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల బహుమతి కూడా ఇస్తామని సిపి ప్రకటించిన విషయం తెలిసిందే. 8 బృందాలు 40 మందితో ఈ కేసు విచారణకు పనిచేయగా సిట్ ముమ్మర దర్యాప్తుతో నిందితులను గుర్తించారు. కాకపోతే ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.